చివరిగా బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఆర్ఎస్పి త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తాం. కాంగ్రెస్ను నమ్మిన ప్రజలకు వాస్తవం అర్థమవుతున్నదట. బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని నియమించే అవకాశం ఉంది. అలాగే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని నియమించే అవకాశమే కాకుండా నాగర్ కర్నూలు ఎంపీ అభ్యర్థిగా కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని నిలబెట్టే అవకాశం అయితే కనబడుతూ ఉంది. నాగర్ కర్నూలు బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బీఎస్పీ కాదు, పొత్తు కాదు ఇది. నిన్నటి వరకు నీలి జెండా పట్టుకున్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇప్పుడు గులాబీ జెండా పట్టుకోబోతున్నారు. ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చాలామంది బీఎస్పీ బీఆర్ఎస్ పొత్తులో ఈరోజు నాగర్ కర్నూలు టికెట్ ఇస్తా అని చెప్పేసి భ్రమలో ఉన్నారు. నాగర్ కర్నూలు టికెట్ బీఎస్పీ తరఫున ఇంకో అభ్యర్థి నిలబడబోతున్నాడు. కాబట్టి కేవలం బీఆర్ఎస్ పార్టీ తరఫున మాత్రమే నాగర్ కర్నూలు టికెట్ వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే త్వరలోనే అధికారికంగా ఆయనను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించేటువంటి అవకాశం కనబడుతోంది. కాంగ్రెస్ను నమ్మిన ప్రజలకు వాస్తవం అర్థమవుతుందట. కాంగ్రెస్ను నమ్మి మార్పు కావాలి అనిపించి కాంగ్రెస్ను గెలిపించుకున్నటువంటి ప్రజలకి కాంగ్రెస్ ఏమీ చేయలేకపోతుందనే విషయం అర్థమవుతుందని అనిపించి వాళ్ళు మాట్లాడుతున్నారు. గాడిద వెంట పోతేనే గుర్రం విలువ తెలుస్తుంది అనిపించి కేసీఆర్ అన్నాడు. ఇక్కడ గాడిద వెంట పోతేనే గుర్రం విలువ తెలుస్తుంది అనే మాటకి ఎవరు గాడిద ఎవరు గుర్రం, ఎవరు గాడిద ఎవరు గుర్రం? ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి ఆ మాట మాట్లాడిండు అని చెప్పేసి అనుకుంటే అంటే రేవంత్ రెడ్డి వెంట పోతే కేసీఆర్ అనే గుర్రం విలువ తెలుస్తుంది అని చెప్పేసి ప్రజలను ఉద్దేశించి మాట్లాడిండా? లేదు అంటే గాడిదలతోనే పోతేనే నా గుర్రం విలువ తెలుస్తుంది, గుర్రాల విలువ తెలుస్తుంది అని చెప్పేసి ఎవరిని ఉద్దేశించి మాట్లాడిండు? అసలు గాడిద వెంట పోతే గుర్రం విలువ తెలుస్తుంది అనే కామెంట్ ఎవరికి వర్తిస్తుంది అనే విషయం కేసీఆర్ అర్థం కాకుండా డైలాగ్ కొట్టడం జరిగింది. మరి ఈరోజు రేవంత్ రెడ్డిని నమ్మి ప్రజలందరూ కూడా గాడిదగా ఆయన నమ్మితే ఆయన వెంట పోవడం ద్వారా ఈరోజు కేసీఆర్ విలువ తెలిసింది అని చెప్పేసి అనుకోవచ్చా? లేదంటే ఇంటర్నల్గా ఈరోజు ఆయన నమ్మి వస్తున్న వాళ్ళని కూడా గాడిదలుగా చూస్తున్నాడా అనే విషయం కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రవీణ్ కుమార్కు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానం. ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడుతూ కాంగ్రెస్లో చేరే గొర్రెల మందిలో నేను ఒకరిని కాలేను. ఆర్ఎస్పీ కేసీఆర్ కడుపులోంచే పుట్టినవాడు కేసీఆర్ కడుపులోంచే ఆర్ఎస్పీ వచ్చాడు అని చెప్పేసి ధర్మ సమాజ్ పార్టీ కామెంట్ చేసింది. మొత్తానికైతే కాంగ్రెస్లో చేరే గొర్రెల మందుల్లో నేను ఒకరిని కాలేని చెప్పేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటున్నాడు. మరి ఆ గొర్రెల మందులో కాంగ్రెస్లో చేరుతున్నాడు గొర్రెల మందులు అన్నీ కూడా ఎందుకు ఆ గొర్రెల మందులు చేరుతున్నాయి అనేది వాళ్ళకు క్లారిటీ ఉన్నది. ఈ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ అనేది మునిగిపోతున్న పడవ, ఆ మునిగిపోతున్న పడవ గురించి ఎవరు ఆలోచన చేయట్లేదు. అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విషయంలో కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఏంటంటే 5 ఏళ్ల పాటు వాళ్ళు పరిపాలనలో ఉంటారు కాబట్టి ఈ 5 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉండి రోడ్ల మీద కూర్చొని ధర్నాలు చేసినందుకు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు కావచ్చు. కానీ ఈరోజు ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విషయంలో గొర్రెల మందలో నేను చేరలేను అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు. మీరు ఏ అధికారం కోసం దేనికోసం ఈరోజు మరి బీఆర్ఎస్ పార్టీలో చేరారు? మీరు నిజంగానే గొర్రె కాకుండా కాంగ్రెస్లో చేరేలా గొర్రెలాగా నేను గొర్రెని కాదని చెప్పేసి మీరు అనుకునేదంటే మీకు అంత ఆత్మగౌరవం ఉండేదంటే బీఆర్ఎస్లో చేరాల్సిన అవసరం ఉన్నది. బీఆర్ఎస్లో చేరి రానున్న రోజుల్లో మీరు ఏం రాజకీయం చేద్దాం అనుకుంటున్నారో కూడా ప్రజలకు వివరంగా చెప్పండి. మొన్న జరిగినటువంటి సమావేశంలో మీ ఆత్మీయులు మీ అభిమానులు 80% మంది ప్రజలు బీఆర్ఎస్ వద్దు అని చెప్పినప్పటికీ మీరు కేవలం 30 నిమిషాల సమయం గడవకముందే ట్విట్టర్లో ట్వీట్ చేసిర్రు. ఆ ట్విట్టర్లో ట్వీట్ చేసి దానికన్నా గంట ముందే మీరు మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చెప్పినటువంటి విషయాలన్నింటినీ నేను పరిగణనలో తీసుకొని ఎవరిని నొప్పించని నిర్ణయం తీసుకుంటా అని చెప్పి అరగంట గడవకముందే మీరు ట్విట్టర్లో నేను బీఆర్ఎస్లో చేరుతున్నా అని చెప్పేసి మీ ఏకపక్ష నిర్ణయాన్ని తీసుకున్నారు కదా. మరి ఏ రకంగా ఈరోజు మీరు పెట్టినటువంటి పద్మావతి గార్డెన్స్లో మీకు దగ్గరగా ఉన్నటువంటి పద్మావతి గార్డెన్స్లో ఈరోజు సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశంలో భాగంగా మీరు ప్రజలందరి నిర్ణయం తీసుకొని మీ ఏకపక్ష నిర్ణయానికి మీరు పోయారు. మరి దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అనే విషయం కూడా అంటే వాళ్ళందరూ కూడా గొర్రెలు అనుకున్నారా? ఆ గొర్రెలన్నీ నా వెనకాలే వస్తాయి అనుకున్నారా? అసలు ఏం జరిగింది? నిన్న 8 మంది రాష్ట్ర కార్యదర్శులు కేవలం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక్కడే కాకుండా 8 మంది బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శులుగా ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఆయన వెనకాల పోయి కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరి అది ఎట్లా అర్థం చేసుకోవాలి? ఒక్కడు పోయేది ఉంటే ఒక్కని వెనకాల అందరూ పోతే గొర్రెలు అని చెప్పేసి అర్థంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న వాళ్ళని మీరు అంటే మరి మీ వెనకాల చేరిన వాళ్ళందరి పరిస్థితి మీరు ఒక్కరు రాజీనామా చేస్తే మీరు ఒక్కరు బీఎస్పీకి రాజీనామా చేస్తే మీతో పాటు రాజీనామా చేసిన వాళ్ళందరి పరిస్థితి వాళ్ళని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? కాబట్టి దయచేసి ఇప్పటికైనా రాష్ట్ర రాజకీయాలకు సంబంధించిన విషయంలో బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అక్రమాలు అన్నీ ప్రజలు చూసిరు. 10 ఏళ్ల పాలనలో దళితుల మీద వాళ్ళు చేసిన దాడులు కూడా చూసిరు. స్వయంగా కేసీఆర్ కొడుకు కేటీఆర్
పరిపాలన చేస్తున్నటువంటి సిరిసిల్ల జిల్లాలో నేరెళ్ల సంఘటన సంబంధించిన విషయంలో కూడా ఏం జరిగిందో చూసినాం. అదే సిరిసిల్ల జిల్లాలో కులం పేరుతో జరిగినటువంటి దాడులకు సంబంధించిన విషయంలో అక్కడ కుల నిర్మూలన పోరాట సమితి బూరం అభినవ్నో సుజాత సూర్యపల్లినో అక్కడ నుండి నాయకులను అడిగితే చెప్తారు సిరిసిల్లలో ఎన్ని అన్యాయాలు జరిగినాయి, ఎన్ని అక్రమాలు జరిగినాయి అని చెప్పేసి. ఇప్పటికీ నేరెళ్ల బాధితులకు అన్యాయం జరిగింది, ఇప్పటివరకు న్యాయం జరుగుతలేదు, వాళ్ళు న్యాయం కోసం పోరాటం చేస్తున్నారు. మరి నేరెళ్ల బాధితులను ఏ విధంగా ఓదారుస్తామో కూడా మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. దయచేసి లోక్సభ ఎన్నికల ముందు జరుగుతున్నటువంటి ప్రతి రాజకీయ విషయాన్ని మీరు అందరూ అర్థం చేసుకోవాలని చెప్పేసి కోరుతూ